సేవకులారా సిద్ధపడగలిగితే మీ ద్వారా సూచక కార్యాలు, మహత్కార్యాలు దేవుడు చేయించబోతున్నాడు. యాసి అపాయకరమైన కాలాలే, దుర్దినాలే, నిలబడలేని పరిస్థితులే, కానీ ఈ పరిస్థితుల మధ్య దేవుడు అద్భుతమైన పరిచయం చేయించబోతున్నాడు. ఎవ్రీ టైం ఎప్పుడైతే దేవుని సంఘాన్ని హింసలు పెరుగుతున్న ప్రతి సందర్భంలో పౌలు లాంటి, పేతురు లాంటి సేవకులు రైజ్ అవుతూనే ఉన్నారు. నిన్న దినాలు ఒక సేవకుడు మరణించాడు. ప్రవీణ్ పగడాల్ అనే దైవజనుడు మరణించాడు. చాలా బాధాకరం అనిపించింది. సేవకుడు మరణించాడు. విపరీతమైన థ్రెటనింగ్స్ చాలా ఉండిపోయినాయి. ఎంతో పరిస్థితులు వారి జీవితంలో జరిగించబడుతున్నాయి. అయితే ప్రవీణ్ పగడాల గారు మరణించారు, కానీ అంతకు మించి పరిచయం చేసే పౌలు లాంటి సేవకులను నా దేవుడు ఖచ్చితంగా రైజ్ చేస్తాడు. నాకు విశ్వాసం ఉంది. ఆమె నేను చెప్పండి. యూ కెన్ కిల్ ఏ పాస్టర్, నాట్ ఏ గాస్పెల్. ఆమె చెప్పండి. సేవకుడిని చంపొచ్చు, సువార్తను చంపలేవు. సేవకురాలను చంపొచ్చు, ప్రార్థనని చంపలేవు. ఆమె చెప్పండి. అందుకే ఎవరైనా వచ్చి చంపేస్తారంటే చంపే, నన్ను చంపగలవు కానీ అభిషేకాన్ని చంపలేవుగా. ఆమె సువార్తని చంపలేవుగా. నేను చేస్తే నాలాంటి ఇంకో 100 మంది లేస్తారు. హల్లెలూయా. ఒక మాట గుర్తుపెట్టుకోండి, సేవా ప్రయాణంలో చాలా మందిని కోల్పోవాలి కూడా. సేవను మాత్రం కోల్పోకూడదు, అభిషేకాన్ని మాత్రం కోల్పోకూడదు. ఎలకాలం ఉంటామా మనం? నా జీవితంలో చాలా మందిని కోల్పోయిన ప్రతి ఒక్కరూ నా మీద విపరీతమైన భారాన్ని గుండెల మీద పెట్టేసి వెళ్ళిపోయారు.